కాకినాడ నుంచి కాశీకి నేను ఎలా వెళ్ళానో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. కాకినాడ నుంచి కాశీ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉండవు, విజయవాడ నుంచి బుక్ చేసుకోవాలి. నేను గంగ కావేరి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కానండి. ఇది విజయవాడలో midnight 12:15 అరౌండ్ ఉంటుంది. ఈ ట్రైన్ లో అయితే కొంచెం ఈజీగా టికెట్స్ అయితే దొరుకుతాయి. గంగ కావేరి ఎక్స్ప్రెస్ మీరు ఈ రోజు కనుక ట్రైన్ ఎక్కితే, ఈ రోజు midnight ఎక్కితే ఎల్లుండి మార్నింగ్ కి రీచ్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ అయితే రీచ్ అయిపోతారండి. ట్రైన్ లేట్ అవడంతో అరౌండ్ 8 o'clock అనుకుంటా వారణాసి రీచ్ అయ్యాను. ఎంత బతిమాలినా కూడా మా హోటల్ వాడు ఎర్లీ చెక్ ఇన్ ఇవ్వను, మధ్యాహ్నం 12కే అన్నాడు. ఇంకేం చేయాలో తెలియక ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ చాలా లాంజ్లు డార్మెటరీలు ఉన్నాయి. ఒక లాంజ్ లోకి అయితే వెళ్ళాను. వీడు 200 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం చాలా నీట్ గా అయితే ఉంది. ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి ఆటో బుక్ చేసుకుందాం ర్యాపిడో గానీ ఓలా గానీ చూస్తే ఒక్కటి బుక్ అవ్వలేదు. అక్కడ ఆటో స్టాండ్ ఉంది. ఆటో స్టాండ్ వాడితో మాట్లాడుకుని 250 రూపీస్ కి అయితే నేను ఆటో ఎక్కిసాను. నేను హోటల్ అయితే దశస్వమేధ్ ఘాట్ అని ఉంది, మెయిన్ ఘాట్ ఎక్కడైతే హారతి ఇస్తారో అక్కడే బుక్ చేసుకున్నానండి. అక్కడి నుంచి టెంపుల్ గానీ అన్ని కూడా సరౌండింగ్స్ చాలా దగ్గర అన్నారు. ఒక ప్లేస్ వరకు అయితే ఆటో వాడు తీసుకుని అక్కడ ఆపేశాడు. ఇక్కడ నుంచి ముందుకు ఆటోలు వెళ్ళవు, రిక్షాలే ఎక్కాలని చెప్పి ఇంకొక రిక్షాకి అయితే మార్చుకున్నాను. మొత్తం లగేజ్ అంతా తీసుకెళ్లి రిక్షా వాడికి కూడా హోటల్ అడ్రస్ తెలీదు. వాడి గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని ఎలాగో డైరెక్షన్స్ చూపిస్తుంటే ఒక చోట నన్ను అయితే దింపేశాడు. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి జాతా నెయ్యి అన్నాడు, ఎందుకంటే రోడ్లు చిన్నవంట. అక్కడైతే ఆటోలు రిక్షాలు ఏవి పోవు, ఇక్కడ దిగే అమ్మాయి నువ్వు అని అన్నాడు. మీరు వారణాసి ప్లాన్ చేసుకుంటే లగేజ్ తక్కువగా ఉండేలా చూసుకోండి.